పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. అయా, ఈ ఉదయ కాలమున నీ వాక్యమును ధ్యానించుచుండగా మా మధ్యకు రమ్మని వేడుకుంటున్నాం. నెబుకద్నెజరు ఈ విషయంలో నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు అని పలికిన ఆ ముగ్గురు యవనస్తుల ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు నేర్పించండి. అయా, లోకపు భయాల మధ్య మేము తలవంచకుండా నీ వైపు చూస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి హృదయమును నీ ఆత్మతో తాకండి. అయ్యా, విన్న వాక్యము మా జీవితాలలో పదిలపరుచుకొని వాక్యానుసారముగా జీవించే కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, జీవితంలో మనము తరచుగా రాజీ పడాలా లేదా నిలబడాలా అనే సందిగ్ధంలో పడుతూ ఉంటాము. ఒకవైపు లోకపు ఒత్తిడి, మరోవైపు దేవుని పట్ల మనకున్న భక్తి. కానీ ఈరోజు మనము చదువుకున్న లేఖన భాగంలో ఒక అద్భుతమైన ధైర్యము కనిపిస్తుంది. రాజైన నెబుకద్నెజరు బంగారు ప్రతిమను నిలబెట్టి, మొక్కకపోతే మండుతున్న అగ్నిగుండంలో వేస్తాను అని హెచ్చరించినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఇచ్చిన సమాధానము అమోఘము. వారు మాకు చింత లేదు అని అంటారు. ఎందుకు ఆ ధైర్యము వారికి అనంటే, వారు తమ దేవుని యొక్క శక్తిని ఎరిగినవారు. వారు తమ దేవుని నమ్మకత్వాన్ని చవిచూసినవారు. వారు ఫలితము కంటే ఎక్కువగా దేవుని పట్ల నమ్మకత్వాన్ని ప్రాధాన్యతనిచ్చినవారు. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు ఎదుర్కొంటున్న అగ్నిగుండం లాంటి సమస్య ఏదైనా కావచ్చు. అది ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు, అనారోగ్యము కావచ్చు, లేదా అధికారుల ఒత్తిడి కావచ్చు. ఈ ముగ్గురు యవనస్తుల వలె నీవు కూడా నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు అని చెప్పగలవా? అవును ప్రియులారా, చింత కలిగిన వారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు. వారు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటారు. ఆహారమును గురించి కొందరు, ఆరోగ్యమును గురించి మరికొందరు, భవిష్యత్తును గురించి, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత అనేది కలిగి ఉంటారు. అయితే ఈ సమస్య అనేది అనేకమైన అనారోగ్యాలకు కారణమవుతుంది, ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. ఎంతో చింతపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజున జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒకవేళ చింతిస్తున్నారా? దేని గురించి చింతిస్తున్నారో దాని వలన మీ పరిస్థితులు మారవు అని గ్రహించాలి. మీ పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, మీ చదువులు కావచ్చు, నీకు వచ్చిన అనారోగ్యము గురించి కావచ్చు, నీకున్న ఆర్థికపరమైన కష్ట నష్టాలను గురించి కూడా కావచ్చు. ఇలా నీవు ఆలోచిస్తూ దాని గురించే మనాది పడుతూ ఉంటే పరిస్థితులు మారుతాయా? నువ్వు పడుతున్న చింత నీ గతాన్ని మార్చలేదు, పైగా నీ భవిష్యత్తును పాడు చేస్తుంది అని ఈరోజు జీవాక్యము వినిచిన్న నీవు గ్రహించగలగాలి. ఈరోజు ఈ లేఖన భాగము మనము గమనిస్తే మనం ఇక మీదట చింతపడటము వలన మానివేస్తాము. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు రాజైనటువంటి నెబుకద్నెజరుతో చెబుతున్నారు,
నీకు సమాధానము చెప్పాలన్న చింత మాకు లేదు అని అంటున్నారు. వాస్తవానికి ఆ ముగ్గురు చింత కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. ఆ పరిస్థితిలో వారు చాలా సమాధానంగా, ప్రశాంతంగా, వారికి ఏమీ పట్టనట్టుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరిస్థితిలో వేరే ఎవరున్నా రాజు కాళ్ళ మీద పడి బ్రతిమిలాడుకునేవారు. వారు రాజుకు వ్యతిరేకముగా ఉన్నారని, రాజు చెప్పినట్లుగా మ్రొక్కడము లేదని, వారిని మండుతున్న అగ్నిగుండములో పడవేయడానికి సిద్ధముగా ఉన్నప్పుడు ఈ మాటలు వారు పలుకుతున్నారు. రాజు తన కనుసైగతో ఆజ్ఞ ఇస్తే దానిలో పడవేయడానికి భటులు సిద్ధముగా ఉన్నారు. అయినా సరే అక్కడ వారి మాటలు వింటున్నా సరే గాబరా పడిపోకుండా, భయపడకుండా మాట్లాడుతున్నారు. వారిని ఏదో ఒక కారాగారములో పడేస్తాను అన్నట్లు చాలా సులువుగా వారు తీసుకున్నారు. కానీ అది చావు బ్రతుకుల సమస్య కదా. అటువంటి పరిస్థితిలో కూడా వారికి చింత లేదు. అలాంటి పరిస్థితే ఇంకెవరికైనా వస్తే ఎలా భయపడతారు, ఎంత బాధపడతారు, అంతగా వారు కృంగిపోతారు. ఆ అగ్నిగుండమును చూసినప్పుడే సగము చచ్చిపోతారు. కాని వీరు మాత్రము అంతా వ్యతిరేకంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఏంటండి దానికి కారణము అంటే వాక్యము సెలవిస్తుంది, దేని గురించి చింతపడకుడు గాని ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి విన్నవించుడేని. వారంతా ప్రశాంతంగా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణము దేవుని పైన వారు కలిగి ఉన్న విశ్వాసము. దేవుడు చూసుకుంటాడు, ఆయనకు మేము విన్నవించాము అనేటటువంటి ధైర్యము వారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి సమర్థుడు అని. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము సేవిస్తున్న యేసయ్య మనకున్న బాధల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థిక పరమైన శోధనల నుండి, బలహీనతల నుండి, ఇబ్బందుల నుండి, కుటుంబంలోని శోధనల నుండి మనల్ని రక్షించడానికి సమర్థుడు, మనల్ని విడిపించడానికి సమర్థుడు. ఆయన నీకున్న ఎటువంటి సమస్య నుండైనా ఆయన నిన్ను రక్షింపగలడు. మరి ఈరోజు జీవాక్యము విలిచిన నీవు ఎందుకు చింతించాలి? నీవెందుకు దాని గురించి బాధపడాలి? నీవెందుకు దాని గురించి అంతగా ఆలోచించాలి? దేవుని పైన నీ భారము వేసి నువ్వు ప్రశాంతముగా జీవించొచ్చు కదా. యేసయ్య సమర్థుడు అని తెలిసాక నువ్వెందుకు భయముతో జీవించాలి? ఆయన పైన నమ్మకము లేదా? ఆయనను నమ్మలేకపోతున్నావా? లేదా సమస్యను చూసి భయపడుతున్నావా? ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకో, మన యేసయ్య మన ఎదుట ఉన్న సమస్య కంటే చాలా గొప్పవాడు. ఆయన లోక సృష్టికర్త. ఆయన ద్వారా ఏ కార్యమైనా సాధ్యపరచబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని గురించి ఆలోచిస్తూ చింతపడుతున్నావో దాని గురించి ఆలోచించడం మానేయ్. దేవునికి నీ సమస్య చెప్పు, ఆయన పైనే నీ భారము వేసి ముందుకు సాగు. ప్రశాంతంగా నెమ్మది కలిగి నువ్వు జీవించు. ప్రియ సహోదరి సహోదరుడా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ రాజభవనములో ఒంటరిగా నిలబడ్డారు. చుట్టూ భయంకరమైన అగ్నిగుండము కనిపిస్తుంది. ఎదురుగా సర్వాధికారి అయిన రాజు ఆగ్రహంతో ఉన్నాడు. కాని వారు మాత్రము మాకు చింత లేదు అని నిబ్బరము కలిగి వారున్నారు. ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితంలో కూడా అలాంటి అగ్నిగుండం లాంటి పరిస్థితి ఎదురవుతుందా? లోకపు పరిస్థితులు, లోకపు పద్ధతులకు లోబడమని లోకము మిమ్మల్ని ఒత్తిడి చేస్తుందా? ఒక్కసారి రాజీ పడితే నీ కష్టాలన్నీ తీరిపోతాయని సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడా? అనారోగ్యము, అప్పుల బాధ లేదా కుటుంబ సమస్యలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? ప్రభు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీతోనే మాట్లాడుతున్నాడు. నేను
నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నిశ్చయముగా నీకు సహాయము చేయుదునని ఆయన ఈరోజు వాక్యము వినిచిన్న నీతోనే మాట్లాడుతున్నాడు, నీకే వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి రే సహోదరి సహోదరుడా, ఎవరైతే ఈరోజు తమ జీవితంలో కష్టాల కంటే భయాల కంటే దేవుడే గొప్పవాడని నమ్ముతారో, ఎవరైతే ప్రభువా నా పరిస్థితి ఏదైనా సరే తండ్రి, నేను నీకు నమ్మకముగా ఉంటాను అని తీర్మానము చేసుకుంటున్నారో, వారు మీ హృదయంపై మీ కుడి చేతిని వేసుకోండి. మరికొందరు ఉండొచ్చు, ఇంతకాలము లోకానికి భయపడి మనుషుల మెప్పు కోసము దేవునికి దూరముగా జీవించిన వారు ఈరోజే ఆ అగ్నిగుండములో మీతో నడవడానికి సిద్ధముగా ఉన్న 4వ వ్యక్తి అయిన యేసు క్రీస్తుకు మీ హృదయాన్ని అప్పగించండి. ఆయన అగ్ని జ్వాలలను కూడా చల్లార్చగల సమర్థుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరున్న స్థితిలోనే ఆ రీతిగానే మీ చేతిని మీ హృదయంపై పెట్టుకొని కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ఇదిగో నిన్ను నన్ను బలపరుస్తానని వాగ్దానము చేసిన దేవుడు, సమస్యల నుండి లేవనెత్తుతానని వాగ్దానము చేసిన దేవుడు, అనారోగ్యము నుండి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడు, అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమృద్ధిని కలిగిస్తానని వాగ్దానము చేసిన దేవుణ్ణి సేవించేవారిగా మనముందాం. ఈ స్తుతి ఆరాధనలో మనమందరము పాలు పంచుకుందాం. మీ
నీ భారమంతా నాపైన వేయి. నువ్వు నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు అని నేను సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోనే వీలైతే మోకరించి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, అద్భుత రీతిగా ఈ సమయంలో మీరు నాతో, మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వాక్యము విన్న నీ బిడ్డలందరినీ దీవించండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకిచ్చిన ఆ అచంచలమైన విశ్వాసాన్ని మా అందరికీ దయచేయండి. మేము లోకపు బెదిరింపులకు భయపడకుండా నీవు మా పక్షాన ఉన్నావన్న ధైర్యముతో సాగిపోవడానికి సహాయం చేయండి. అయ్యా, మా జీవితాల్లో ఉన్న ప్రతి అగ్ని పరీక్షను నువ్వు జయముగా మార్చబోతున్నందుకే వందనాలు. అయ్యా, నీ నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఆ రీతిగాని ఇతరాతర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా అయా, ఈ సమయంలో అనారోగ్యముతో, వేదనతో, వివిధ వ్యాధులతో పోరాడుతున్న నీ బిడ్డలందరినీ నీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, విమలమ్మ, అనుష మరియు మార్తమ్మలను మీరు ముట్టండి. ఆ భయంకరమైన వ్యాధి మూలాలను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి వారికి సంపూర్ణ విముక్తిని ప్రసాదించండి. దేవా, కిడ్నీ వైఫల్యముతో కృంగిపోతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, సుబ్బలక్ష్మి అమ్మ మరియు నయోమిలను జ్ఞాపకము చేసుకోండి. వారి అవయవాలు మరలా జీవము పొందునట్లు అద్భుతము చేయండి. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్ మరియు రంగన్నల మీద మీ కనికరాన్ని చూపండి. వారి శరీరాలకు చైతన్యాన్ని, బలమును అనుగ్రహించండి. గుండె సంబంధిత సమస్యలతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీలమ్మ, షారోన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు మరియు ప్రభావతులను మీరు తాకండి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్న వర్షిణిని మీరు విడిపించండి. రత్న, అనితలకున్న వ్యాధులను తొలగించండి. కోమాలో ఉన్న నానిని మీ శక్తితో లేపండి. దేవ, 10 ఏళ్లుగా ఒంటరితనముతో భయముతో ఉన్న సజిత్ను నీ ప్రేమతో ఆవరించండి. రొమటైడ్ ఆర్థరైటిస్తో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములను, హెచ్ఐవితో ఉన్న లక్ష్మి కుమారులను ఆదరించండి. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న మరొక సహోదరిని, అపవిత్రాత్మల పీడనతో ఉన్న అఖిలను నీ అధికారముతో విడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలము మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.